మరి ఇక్కడే మన యొక్క పిల్లలు మనం ఇక్కడ తీసుకోవడం జరిగింది. మరి ఇక్కడే జీతవనమే ఎందుకు ఎంచుకున్నారంటే వారు సత్యయుగ ప్రణాళికల కోసం ఇక్కడ మనం తీసుకురాలే వాళ్ళని, వాళ్ళు మన వాళ్ళు తీసుకొచ్చారు. ఇక్కడికి వచ్చిన మాస్టర్స్ అందరూ సతీయుగం, మన పిల్లలందరూ వచ్చారు మనం ఇక్కడికి, వాళ్ళు సతీయుగంలో ప్రణాళికలు చేయడం కోసం గొప్ప శక్తివంతమైన జీతవనాన్ని ఎంచుకోవడం రావడం జరిగింది. కాబట్టి ఆ మాస్టర్స్ అందరికీ, ఆ యోగులందరికీ గట్టిగా మనం చప్పట్లతో అభినందిస్తున్నాం. మాస్టర్ రాత్రి సార్ అన్నట్లు ఇద్దరు పిల్లలు కొంచెం గొడవ పడ్డారని, వాళ్ళు మాకు గొడవ పడ్డట్లు అనిపించలేదు. మాస్టర్ సతీయుగాన్ని ఏ విధంగా నిర్మించాలి అని ప్రణాళికలకు వేసుకోవడం కోసం ఇక్కడికి వచ్చారు. వాళ్ళందరికీ మనం సహకరిస్తున్నాం. మనం గొప్ప కాదు, ఆ ఋషులు, వాళ్ళు ఆల్రెడీ ఋషులు, ఆ ఋషులు మనం ఇక్కడ తీసుకొచ్చారు. మనం తీసుకొచ్చి వాళ్ళు ప్రణాళికల్ని, ఆ ఋషులే ఇక్కడికి జీతవనాన్ని ఎంచుకొని అద్భుతమైన శక్తి ప్రాంతాన్ని ఎంచుకొని మనం ఇక్కడ కలిపారు. ఆ ఋషులందరికీ మనం ధన్యవాదాలు చెప్పుకుంటూ, అదేవిధంగా పిరమిడ్ జీతవనం గురించి చెప్పుకున్నాడు సారు. పిల్లలతో ట్రావెల్ చేస్తున్నప్పుడు నేను 12 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాను. మరి అనుభవాలు చాలా తక్కువ వచ్చేటి. సో మహేశ్వరుని ఇక్కడ ట్రెక్కింగ్ చేపిస్తున్నప్పుడు, చెట్లను హగ్ చేసుకున్నప్పుడు, మా అమ్మ ఇప్పుడు దేహం చాలించి 6 సంవత్సరాలు అయింది. మరొకసారి మా అమ్మ వాళ్ళు ఇక్కడ నిద్రిస్తున్నట్టు కనిపించింది మేడం, చెట్లను హగ్ చేసుకున్నప్పుడు అద్భుతమైన అనుభవం వచ్చింది మేడం. 12 సంవత్సరాల నుంచి తక్కువ వచ్చేటి అనుభవాలు, అద్భుతమైన ఆ మహర్షుల సమక్షంలో వాటితో పాటు కలిసి చేసినప్పుడు అద్భుతమైన అనుభవం వచ్చింది. అదేవిధంగా మనం ఇక్కడ సార్ 5 నిమిషాలు సమయం ఇచ్చాడు కాబట్టి క్లుప్తంగా మాట్లాడుకుందాం. నేను ఇక్కడ ఈ 4 రోజుల్లో 3 మునగాళ్ళను చూశాను మేడం, 3 మునగాళ్ళను చూశాను. ఆ 3 మునగాళ్ళలో మొదటి వ్యక్తి గోపాలరెడ్డి సారు, రెండో వ్యక్తి మన సుబ్బారావు గారు, అదేవిధంగా మూడో వ్యక్తి ఇక్కడికి రావడం ముందు సారు ధ్యానం చేస్తున్నాడు చెట్టు కింద, మహాయోగి యోగి వేమన గారు కనిపించారు సార్లో నాకు. సార్ చెప్పినట్టు సూక్ష్మ శరీరం గురించి సార్ భౌతిక శరీరం గురించి మాట్లాడుతున్నాడు. సూక్ష్మ శరీరం నేను ఇప్పుడే వచ్చే ముందు సుబ్బారావు గారితో సార్తో కలిసి ఇక్కడ వచ్చే ముందు చూశాను. మరి మొదటి గురువు గారైన గోపాలరెడ్డి సార్ గురించి 4 రోజుల నుంచి భగవద్గీత క్లాస్ వింటున్నాను. సాక్షాత్తు ఆ మహానుభావుడు శ్రీకృష్ణుడే వచ్చి మన వేలు పట్టుకొని వచ్చి మనకి భగవద్గీత చెప్తున్నట్టు అనిపించింది. మాస్టర్ ఎందుకు మునగాలన్నామంటే మరి గోపాలరెడ్డి సార్లో అంత శక్తి ఉన్నప్పుడే ఆ మహానుభావుడు శ్రీకృష్ణుడు సార్లేకి వాకింగ్ కాగలడు. మనందరిలోకి రావాలంటే అది సాధ్యం కాదు. అఫ్కోర్స్ కొంతమంది మాస్టర్లు ఉంటారు, క్షమించండి. సార్ శక్తి మరి మహానుభావుడు శ్రీకృష్ణునితో ఈక్వల్ అయినప్పుడు ఆయన వచ్చి మనం భుజం మీద చేసి వినండి అని అద్భుతమైన జ్ఞానం అందించినట్టు అనిపించింది. అది జీతవనంలో నేను గమనించింది. అదేవిధంగా 3 రోజుల నుంచి రమణ సదన్లో గ్రేట్ మాస్టర్ అయిన మహామౌనముని సుబ్బారావు సార్ గారితో నేను ట్రావెల్ అవుతున్నాను. సార్లో ఎవరిని గమనించానంటే పత్రి సార్ వాకింగ్ అయినట్లు అనిపించింది నాకు. 3 రోజులు అద్భుతమైన కమాండింగ్. అక్కడ మెడిటేషన్ దగ్గర మన సంకల్ప సిద్ధి యోగి సుధాకర్ సారు సమాధి వద్ద మెడిటేషన్ చేయించడం కానీ, రూముల్లో టయానికి పంపించడం కానీ, వెళ్ళాల్సిందే జ్వరం వస్తుంది, నో వెళ్ళు, అక్కడికి వెళ్ళి బాగు చేసుకో, ధ్యానం చేయి. ఇంతకుముందు సంతోష్ సార్ చెప్పినట్లు ఒకటే మందు ధ్యానం, వెళ్ళాల్సిందే, వెళ్ళండి, స్నానం మళ్ళీ చేయండి, వెళ్ళండి, డ్రెస్సులు సర్దుకోవాలి, మళ్ళీ చేయండి, వెళ్ళండి. పత్రి సార్ని సార్లో చూడడం జరిగింది. ధన్యవాదాలు సార్, థ్యాంక్ యూ సార్. అదేవిధంగా మరి ఈ 4 రోజుల నుంచి గ్రేట్ మాస్టర్ అయిన ప్రభాకర్ సార్తో కూడా ట్రావెల్ అవుతున్నాం. మార్నింగ్ టైం సేవలో కానీ, భోజనం సమయంలో కానీ మేము 9 మంది వచ్చాం ట్రైన్లో. మరి ఆ మహానుభావుడు ఇంతకుముందు చెప్పాం యోగి వేమన గారు అన్నట్లు పత్రి సార్లో మేడం అనంతపురం జిల్లా పామిడి నుంచి వచ్చాం మేడం. 9 మంది వచ్చాం మేము. అక్కడికి దిగాం, ఆటోలో దిగాం. సార్ వెంటనే క్షణం కూడా లేట్ కాదు వచ్చేసి అక్కడికి వచ్చేసి లేదు మీరు రూముల వైపు వెళ్ళొద్దండి, ఫస్ట్ టీ తాగే వెళ్ళాలని చెప్పేసి ఒక అమ్మలాగా అమ్మతత్వంతో పత్రి సార్ కూడా అంతే. ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ భోజనం చేయండి మరి ధ్యానం చేయండి. సో మరి మరొకసారి మా అమ్మని సార్లో దర్శించడం జరిగింది మాస్టర్స్ నేను. అదేవిధంగా సార్తో సేవలో ట్రావెల్ అవుతున్నప్పుడు లేదు పత్రి సార్ కూడా అలాగే అన్నాడు, లేదు ఈ పని జరగాల్సిందే, ఇది చేయాల్సిందే, రెండో ఆప్షన్ లేదు, ఎవరు మాట్లాడద్దు, ఇది చేయాల్సిందే అని సార్లో 2012 నుంచి సార్ దేహం చాలించేందుకు సార్తో ట్రావెల్ చేయడం జరిగింది. మరొకసారి ప్రభాకర్ సార్లో పత్రి సారే ఎంటర్ అయ్యి కమాండింగ్స్ ఇస్తున్నట్లు అనిపించింది మాస్టర్. మరొకసారి పత్రి సార్కి అదేవిధంగా
మన ప్రభాకర్ సార్కి కూడా గట్టిగా చేపట్లు మనం అభినందిస్తాం మాస్టర్. థ్యాంక్ యూ. ఇంతవరకు నా అనుభవాలు విన్నందుకు అందరికీ ధన్యవాదాలు మాస్టర్.